తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ఇక నివేదికల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ శ్రీమాత వైష్ణోదేవి కత్రా నుండి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరి 11 గంటల 20 నిమిషాలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు శ్రీనగర్ నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బయలుదేరి 3 గంటల 55 నిమిషాలకు శ్రీమాత వైష్ణోదేవి కత్రాకు చేరుకుంటుంది. ఏది ఏమైనా వేగవంతమైన, అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ కాశ్మీర్ లోయలోని కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ వందే భారత్ దూసుకుపోబోతుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది.
ఈ నెలలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొత్తం పూర్తవడంతో కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించారు. ఇది జమ్మూలోని ఉదంపూర్, బారాముల్లా ప్రాంతాలను కలుపుతుంది. నార్థన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో కాశ్మీర్ వ్యాలీలో సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జమ్మూలోని రిసి జిల్లాలో చేనాబ్ నదిపై చేపట్టారు. నదికి రెండు వైపులా ఉన్న కొండల మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో దాదాపు 1178 అడుగులు అనగా 359 మీటర్ల సింగిల్ ఆర్చ్ విధానంలో నిర్మించారు. దీంతో భారత్ స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 2003లోనే అనుమతి లభించినా పూర్తవడానికి 19 ఏళ్లు పట్టింది. తొలుత దీన్ని 2009 కల్లా పూర్తి చేయాలని చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల 2008లోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. మళ్లీ 2017 నుంచి పునర్నిర్మాణ పనులు చేపట్టగా 2022 ఆగస్టులో పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రధాన నిర్ణయాలన్నీ కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ తీసుకుంది. DRDO సైతం దీని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించింది. ప్రత్యేక స్టీల్ తో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకోగా అందులో కాంక్రీట్ కూడా వినియోగించారు. దీంతో దీన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఒక లోతైన లోయపై నిర్మించినందున వేగవంతమైన గాలుల వల్ల వంతెన స్థిరత్వానికి ఖచ్చితమైన ముప్పు పొంచి ఉంది. దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకమైన డిజైన్ రూపొందించారు. అందుకోసం డెన్మార్క్ ఆధునిక విండ్ టన్నెల్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ బ్రిడ్జ్ 266 కిలోమీటర్ల వేగవంతమైన గాలులు వీచినా తట్టుకునేలా దీన్ని నిర్మాణం చేపట్టారు. ఇక ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పబడుతున్న నిర్మాణం పూర్తి చేయడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉన్నందున వివిధ IIT నిపుణుల సలహాలు, సూచనల మేరకు రూపొందించారు. అలాగే భూకంప ప్రకంపనలు సైతం తట్టుకునే విధంగా దీని నిర్మాణం జరిగింది. ఇక ఈ బ్రిడ్జ్ జీవితకాలం సుమారు 120 ఏళ్లుంటుందని అంచనా. అలాగే DRDO సహకారంతో దీన్ని బ్లాస్ట్ ప్రూఫ్ గా కూడా నిర్మించారు. దీంతో ఈ బ్రిడ్జి పై 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించగలవు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణంపై వందే భారత్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఈ నిర్మాణంతో భారత్ లో మరో ఇంజనీరింగ్ చేరింది. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతోంది. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందే భారత్ రైలు తొలికూత పెట్టింది. ఈ వంతెనపై వందే భారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్స్ ను పూర్తి చేసింది. ట్రయల్ రన్స్ లో భాగంగా శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకు వందే భారత్ రైలు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వందే భారత్ టికెట్ ధర విషయానికి వస్తే ఢిల్లీ నుంచి కాశ్మీర్ కు 1500 నుంచి 2100గా నిర్ణయించారు. రైలు మార్గ మధ్యలో జమ్మూ శ్రీమాతా వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. కాగా గత ఏడాది జూన్లో ఈ వంతెనపై ట్రయల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బైపాస్ నదిపై నిర్మించిన
నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబారు రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంది. కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టును నిర్మించారు. ఈ లింక్ ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. కత్రా రిసియా మధ్య కొంతమేర పెండింగ్ లో ఉంది. ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైలు రియాసీ జిల్లాలోని అంజీ వంతెన, చినాబ్ వంతెన ద్వారా ఉదంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్తాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే 6 గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం అవుతుంది. ఇక నివేదికల ప్రకారం ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ శ్రీమాత వైష్ణోదేవి కత్రా నుండి ఉదయం 8 గంటల 10 నిమిషాలకు బయలుదేరి 11 గంటల 20 నిమిషాలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు శ్రీనగర్ నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బయలుదేరి 3 గంటల 55 నిమిషాలకు శ్రీమాత వైష్ణోదేవి కత్రాకు చేరుకుంటుంది. ఏది ఏవైనా వేగవంతమైన, అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ కాశ్మీర్ లోయలోని కఠినమైన పరిస్థితులను తట్టుకుంటూ వందే భారత్ దూసుకుపోబోతుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ నెలలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు మొత్తం పూర్తవడంతో కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించారు. ఇది జమ్మూలోని ఉదంపూర్, బారాముల్లా ప్రాంతాలను కలుపుతుంది. నార్థన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. దీంతో కాశ్మీర్ వ్యాలీలో సరికొత్త ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కరించింది. ఈ బ్రిడ్జి నిర్మాణం జమ్మూలోని రిసి జిల్లాలో చేనాబ్ నదిపై చేపట్టారు. నదికి 2 వైపులా ఉన్న కొండల మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో దాదాపు 1178 అడుగులు అనగా 359 మీటర్ల సింగిల్ ఆర్చ్ విధానంలో నిర్మించారు. దీంతో భారత స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా శ్రీనగర్ దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2003లోనే అనుమతి లభించినా పూర్తవడానికి 19 ఏళ్లు పట్టింది. తొలుత దీన్ని 2009 కల్లా పూర్తి చేయాలని చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల 2008లోనే నిర్మాణ పనులు నిలిపివేశారు. మళ్లీ 2017 నుంచి పునర్నిర్మాణ పనులు చేపట్టగా 2022 ఆగస్టులో పనులు పూర్తయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రధాన నిర్ణయాలన్నీ కొంకణ్ రైల్వేస్ కార్పొరేషన్ తీసుకుంది. డిఆర్డీఓ సైతం దీని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించింది. ప్రత్యేక స్టీల్ తో ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోగా అందులో కాంక్రీట్ కూడా వినియోగించారు. దీంతో దీన్ని అత్యంత పటిష్టంగా రూపొందించారు. ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఒక లోతైన లోయపై నిర్మించినందున వేగవంతమైన గాలుల వల్ల వంతెన స్థిరత్వానికి ఖచ్చితమైన ముంపు పొంచి ఉంది. దీంతో ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేకమైన డిజైన్ రూపొందించారు. అందుకోసం డెన్మార్క్ ఆధునిక విండ్ టెన్నెల్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ బ్రిడ్జ్ 266 కిలోమీటర్ల వేగవంతమైన గాలులు వీచినా తట్టుకునేలా దీని నిర్మాణం చేపట్టారు. ఇక ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా చేపడుతున్న నిర్మాణం పూర్తి చేయడానికి అనేక
అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన ప్రాంతం ప్రతికూల వాతావరణ పరిస్థితిలో ఉన్నందున వివిధ ఐఐటి నిపుణుల సలహాలు సూచనల మేరకు రూపొందించారు. అలాగే భూకంప ప్రకంపనలు సైతం తట్టుకునే విధంగా దీని నిర్మాణం జరిగింది. ఇక ఈ బ్రిడ్జ్ జీవితకాలం సుమారు 120 ఏళ్లుంటుందని అంచనా. అలాగే డిఆర్డిఓ సహకారంతో దీన్ని బ్లాస్ట్ ప్రూఫ్ గా కూడా నిర్మించారు. దీంతో ఈ బ్రిడ్జ్ పై 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించగలవు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణంపై వందే భారత్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ఈ నిర్మాణంతో భారత్ లో మరో ఇంజనీరింగ్ చేరింది. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతోంది. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.